వెల్కమ్ టు రాజనీతి. హైదరాబాద్లో ప్రైమ్ ఏరియాగా మారుతున్న గండిపేటలో 1000 కోట్ల విలువైన 9 ఎకరాల 28 సెంట్ల ప్రభుత్వ భూమికి ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు మరికొందరు వ్యక్తులు స్కెచ్ చేశారు. నకిలీ జీవోలు సృష్టించారు. పహాణిలో ఈ భూమి ప్రభుత్వ భూమి అని ఉంది, కానీ నిమ్మల దశరథ అనే వ్యక్తి, ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇది మాదే అని కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వీళ్ళ పిటిషన్ కొట్టేసి దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ భూముల క్రమబద్ధీకరణ జరిగింది అని నకిలీ జీవోలు సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారు. 35 కోట్ల రూపాయలకు ఏపీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఎంఓయూ కుదుర్చుకున్నారు అన్న వార్తలు వచ్చినాయి. అంటే 1000 కోట్ల ఆస్తికి 35 కోట్లకు ఎంఓయూ కుదుర్చుకున్నారన్న వార్తలు వచ్చినాయి. ఈ నకిలీ జీవోల తయారీలో, నకిలీ సంతకాల్లో రాధాకృష్ణ అనే వ్యక్తి కీలక పాత్ర వహించారని, ఇతని మీద పాత కేసులు కూడా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడు ప్రమేయం ఉందని చెప్పారు. జీవో ఆర్డర్ల తయారీకి రాధాకృష్ణకు బ్రహ్మనాయుడు 8 కోట్లు ఇచ్చాడని పేర్కొన్నారు. భూమి క్రమబద్ధీకరణ దరఖాస్తు మీద ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. ఆ ఆర్డర్లని సీజ్ చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో 3 అరెస్ట్ చేశారు. బ్రహ్మనాయుడుతో పాటు ఇంకో 4 అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి 2-3 రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన దాదాపు 10 ఎకరాల భూమిని తేలిగ్గా కొట్టేద్దాం అంటున్నారు వీళ్ళు. దీని మీద తెలంగాణ రక్షకులు అని చెప్పుకునే బీఆర్ఎస్ కానీ లేదా ఇతర సంఘాలు కానీ ఇంతవరకు నోరు మెదపలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో పని పాట లేని వ్యక్తులు, సంఘాలు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, ఆంధ్ర వాళ్ళని ఇష్టారీతిని దూషించారు. తరిం కొడతా ఉన్నారు. ఈ దూషించిన వాళ్ళకు తెర వెనక బీఆర్ఎస్ నేతల మద్దతు ఉందని చెప్తున్నారు. అలాగే తెలంగాణలో వామపక్షాలు కూడా నాగేశ్వర్కు సంఘీభావం ప్రకటించాయి. కానీ ఈ దూషించిన వాళ్ళని, ఈ దూషణల్ని ఖండించలేదు. అందుకే అవి 2 రాష్ట్రాల్లో వామన పక్షాలుగా మిగిలిపోయాయి అనుకుంటా. రాష్ట్రాలుగా విడిపోయినా హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళ హడావుడి ఏంటి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలని వీళ్ళంతా మాట్లాడారు. నిజానికి ఆంధ్ర పారిశ్రామికవేత్తలు లేదా ఆంధ్ర సంస్థలు, ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉండటం వల్ల తెలంగాణకు లాభమే కానీ నష్టమే లేదు. పన్నుల రూపేణా తెలంగాణకు ఆదాయం వస్తుంది. అసలైన నష్టం చేసేవాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవటం, కుమ్మక్కవటం వంటి కారణాలతో బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ లాంటి పార్టీలు, సంఘాలు ఆ విషయాలను ప్రస్తావించరు. వాళ్ళ గురించి ప్రస్తావించరు, మాట్లాడరు. తెలంగాణకు నష్టం చేస్తున్న ఆంధ్ర కాంట్రాక్టర్లు లేదా ఆంధ్ర రియల్టర్లు ఇలాంటి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడరు. అలాగే వైసీపీ నేతల భూదందాల మీద కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడరు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉదంతమే దీనికి ఉదాహరణగా చెప్పాలి. దీని మీద గత 3-4 రోజులుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పోలీసులు మీడియాకు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు. కానీ ఒక సంఘం కానీ లేదా తెలంగాణ రక్షకుడైన కేసీఆర్ కానీ, ఆయన పార్టీ కానీ, కొత్తగా పార్టీ పెట్టిన కవిత కానీ, ఈ కవిత అయితే నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తాం, నాగేశ్వర్ తెలంగాణ ఆస్తి ఆయన కాపాడుకుంటాం అన్నారు. మరి ఇప్పుడు గండిపేటలో 1000 కోట్ల ఆస్తి తెలంగాణది కాదా? దాన్ని కొట్టేయాలనుకున్నది వీళ్ళ ఆత్మీయుడైన జగన్మోహన్ రెడ్డి అనుచరుడు కాదా? ఆయన కొట్టేస్తే హాయిగా ఉందా? వైసీపీ నేతలు దోచుకుంటే అది తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కాదా? రాజకీయ అవసరాల కోసం వైసీపీతో ఉన్న దొంగ సంబంధాల వల్లే మాట్లాడలేదా? విచిత్రం ఏంటంటే ఈ చిల్లర సంఘాలు కూడా మాట్లాడట్లా. బహుశా చిల్లర వచ్చే అవకాశం లేదనుకున్నారో మరేంటో. అదే తెలుగుదేశం నేతో లేదా జనసేన నేతో చేస్తుంటే ఈ పాటికి టీవీలు మోత మోగుతూ ఉండేవి. సీరియస్ అంతకు కడతామని రెచ్చిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడంతా గప్చుప్ సాంబార్ బుడ్డ అన్నట్టు సైలెంట్ అయిపోయారు. తెలంగాణ సెంటిమెంట్ని అధికారం కోసం లేదా కొన్ని ప్రత్యేక వర్గాలను టార్గెట్ చేయడానికి వాడే అస్త్రంలాగా మార్చేశారు కేసీఆర్ అనుకో. మా భూములు ఆంధ్ర వాళ్ళు కొట్టేస్తున్నారని 15 ఏళ్ళు అదే పనిగా చెప్పిన కేసీఆర్ కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ ఈ బ్రహ్మనాయుడు ఉదంతం మీద మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి వైసీపీకి ఉన్న అవగాహన. సెంటిమెంట్ రెచ్చగొట్టి ఏపీ మీద ద్వేషం పెంచడానికి ప్రయత్నిస్తున్న శక్తులు ఈ కుంభకోణాన్ని హైలైట్ చేయడానికి ఇష్టపడాల. ఇక్కడ వీళ్ళందరికీ కూడా తెలంగాణ సంపదను కాపాడటం ప్రధానం కాదనుకుంటా. ఆ పేరుతో సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయటం లేదా రాజకీయంగా లబ్ధి పొందటం, ఈ 2 అంశాలకే ప్రాధాన్యం ఇస్తారనిపిస్తూ ఉంది.
Like, share and subscribe to Rajaniti channel.